అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఏకేవి రత్నమాల గారు రచించిన దవడమెంతికాయ్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అదేం కర్మో, నేను ఎప్పుడు ఊరి నుంచి ఆవకాయ తెచ్చినా సరే గుట్టు చప్పుడు కాకుండా తెద్దాము అనుకుంటాను. కానీ నేను ఆవకాయ తెచ్చిన విషయం కేసనపల్లి నుంచి హైదరాబాద్ వరకు నేను చెప్పక్కర్లేకుండా అందరికీ తెలిసిపోతుంది. పోదు మరి, నేను ఆవకాయ తెచ్చానంటే ఆ సేను ఆషామాషిగా ఉంటుందా? మా ఆవకాయ తాలూకా ఊట ఇటు మాకు, మా బట్టలకి, మేం బస్సులో కూర్చున్న సీట్లకే కాకుండా మా పక్క వాళ్లకి, వెనుక వాళ్లకి, వెనుక నుంచి ముందుకొచ్చి దిగే వాళ్లకి, ముందు నుంచి ఎక్కి వెనక్కంటూ వెళ్లే వాళ్ళకి, వాళ్ల లగేజీలకి, అబ్బో బస్సంతా అంటుకొందే అది మా ఇంటికి రానే రాదు. మరి ఇంత హంగామా జరిగాక నేను ఆవకాయ తెచ్చిన విషయం అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ పైన ఆటో మా ఇంటి ముందు ఆగడమే ఆలస్యం. చుట్టుపక్కల వాళ్లంతా కళ్లతోనే వెతికేసుకుంటారు. ఎర్రరగా జిడ్డోడుతూ యుద్ధరంగంలో గాయపడిన క్షతగాత్రుల్లా గుడ్డలో చుట్టి ఉండే శాల్తీ కోసం అది కనబడగానే వాళ్ళు నిర్ధారించేసుకుంటారన్నమాట నేను ఊరు నుండి ఆవకాయ తెచ్చిన సంగతి. ఇంత జరిగాక ఇంక నేను దాచగలిగింది, అబద్ధం చెప్పగలిగింది ఏముంటుంది కనుక ఇక అక్కడి నుంచి మీ కొత్త ఆవకాయ మాకు రుచి చూపించరా అంటూ నిర్మోహమాటంగా అడిగేసే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏడవలేక నవ్వుతూ తలో కాస్త పంచిపెట్టుకొచ్చేసరికి తెచ్చిన దాంట్లో 3/4 అయ్యేపోతుంది. ఆ మిగిలిన అడుగు బొడుగు ఆవకాయతో ఎలాగో 3 నెలలు నెట్టుకొచ్చేసరికి డబ్బా ఖాళీ. అందుకే ఊరెళ్ళి ఆవకాయ తెస్తున్నప్పుడల్లా మా అమ్మతో ముందుగానే చెబుతుంటాను, ఆవకాయలో అలా పీకల్లోతు నూనె పోయకు అని. ఆ పైన ఎందుకలా అన్నానో సంగతి సందర్భము విశదంగా చెబుతాను కూడా. అయినా అమ్మ వినిపించుకుంటేగా. వినేవన్నీ వినేసి ఆ పైన తేలిగ్గా నాలుక చప్పరించేస్తుంది. కుర్రమొహాలు, ఎంత ఆవకాయకి ఎంత నూనె పోయాలో మీకేం తెలుస్తుంది? అయినా ఈ ఊట హైదరాబాద్ వెళ్లేంత వరకు ఉంటుందా ఏమన్నానా? బస్సు వేడికి ఎండలకి ఇట్టే ఎగిరిపోదు అంటుంది. అక్కడికి అంబాజీపేట హద్దులు దాటి పుల్లేటికురు పొలిమేరలో ప్రవేశించేసరికి నూనెంతా ఎగిరిపోయి ఆవకాయ కాస్త ఒరుగైపోతుందన్నట్టుగా. అమ్మ చాదస్తానికి విసిరేసిన ఆ చాదస్తంలో ఇమిడి ఉండే అతి ప్రేమ నా నోరు నొక్కేస్తుంది. అంతే, కేసనపల్లి నుంచి ఊరగాయలు పట్టుకొని కడిగిన ముత్యాల్లా బయలుదేరే మేం కాస్త హైదరాబాద్లో దిగేసరికి పాత బస్తీలో కత్తిపోట్లు తిన్నవాళ్ళలా తయారవుతాం. ఈసారి అదే జరిగింది. మేము ఆవకాయ తెచ్చిన సంగతి మా చుట్టుప్రక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఆ విషయం వాళ్ళందరికీ తెలిసిపోయిందన్న సంగతి మా ఆయనకి తెలిసిపోయింది. అందుకోసమేనేమో ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆయన నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో, నువ్వసలే దానకర్ణుడి దత్తపుత్రికవి, దయామయుడు దౌహిత్రివీను. మీ అమ్మగారు కష్టపడి పెట్టించిన ఆవకాయ కాస్త అందరికీ పంచి పెట్టేయకు. అంతగా ఇవ్వాలనుకుంటే అదేదో ఉందిగా మెంతికాయ, అదిచ్చేయి అంటూ. నిజం చెప్పద్దు, బుల్లి బుడతల మామిడికాయల్ని దవడలు మాత్రమే కోసి వాటిలో మెంతిపిండి కూరి కాయల ఫలంగా పెట్టిన ఆ మెంతికాయ ఎంత గుమగుమలాడిపోతుందో. వేడివేడి అన్నంలో ఇంత మెంతికాయ వేసుకుని ఉల్లిపాయలు కొరుక్కు తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. రుచి విషయంలో ఆవకాయకి ఏం తీసిపోదది. అలాంటి మెంతికాయని పంచిపెట్టేయమనేసరికి నా ప్రాణం విలవిల్లాడింది. ఆయనకేమో ఆవకాయన్నా పులిహోర ఆవకాయన్నా ప్రాణం. మావాడేమో అమ్మచేత అడిగి మరీ పెట్టించుకున్న బెల్లపు ఆవకాయ తప్ప రెండోది ముట్టుకోడు. నాకు మెంతికాయ అంటే మహా ఇష్టం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలినవన్నీ మాకు దక్కాలంటే మెంతికాయని త్యాగం చేయక తప్పదనిపించింది. ఆ సాయంత్రమే ఇరుగు పొరుగు వాళ్ళు దండయాత్ర ప్రారంభమైంది. ప్రయాణం బడలికతో గాఢ నిద్రలో ఉన్న నన్ను అర్జెంటుగా లేపేసింది మా పక్కింటి దుర్గమ్మగారు. ఊరి నుంచి ఆవకాయ తెచ్చినట్టున్నారే అని అడిగేసింది వెంటనే. ఆవిడ ఆత్రాన్ని చూస్తే నాకు అటు నవ్వుతో పాటు ఇటు కోపము రెండూ ఏకకాలంలో కలిగాయి. మేం తెచ్చింది ఆవకాయ కాదులేండి, దవడమెంతికాయ్. అబద్ధం చెప్పేశాను నాలో కలిగిన భావాలను అతి కష్టం మీద అణుచుకుంటూ. దవడమెంతికాయ అదెలా ఉంటుంది అన్న ఆవిడికి కాస్త మెంతికాయ తీసి డిస్పోజబుల్ కప్పులో వేసి ఇచ్చాను. చెప్పద్దు, ఊరగాయలు పంచిపెట్టడానికి ప్రత్యేకంగా అవి కూడా కొన్నానులేండి. లేకపోతే పచ్చడి వేసిచ్చిన కప్పులు మీ ఇంట్లో ఉన్నాయి, మావి మాకివ్వండి అంటూ కొంపకి తిరగాలి మళ్ళీ. మెంతికాయ తీసుకుని ఆవిడలా వెళ్ళిందో లేదో పైవాటాలోంచి మా ఇంటి ఆవిడ దిగ్గొచ్చేసింది. ఏంటి మాలతి, ఆంధ్రా నుంచి మామిడికాయ పచ్చడి తెచ్చావా అంటూ.
వీళ్ళకి ఆవకాయకి మామిడికాయ పచ్చడికి తేడా తెలిసి చావదు. లోపల తిట్టుకుంటూనే ఆవిడికి కాస్తంత దవడమెంతికాయ సమర్పించుకున్నాను. ఇంటావిడిని సాగనంపేసరికి దొడ్డిగుమ్మం గోడమెంచి వెనకింటావిడ పిలుపు. ఈసారి మా దవడమెంతికాయ గోడమెంచి అవతలకి దూకింది. అలా ఆ రోజు రాత్రి 10 అయ్యేలోపు మా చుట్టుప్రక్కల వాళ్ళందరికీ దవడమెంతికాయ అందిపోయింది. ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేయడంతో డబ్బా కూడా ఖాళీ అయిపోయింది. ఖాళీ డబ్బాని కడుగుతుంటే ఒక్క ముక్కైనా వేసుకోకుండానే మెంతికాయంతా అయిపోయినందుకు నా మనసు తెగ బాధపడిపోయింది. తెల్లారింది. మెంతికాయ మీద పొగడ్తలు విమర్శలతో మళ్లీ చుట్టుప్రక్కల వాళ్లు దండయాత్ర మొదలవుతుంది అనుకుంటూనే మంచం దిగాను. నేను మామూలుగా పని చేసుకుంటున్నానన్న మాటే కాని నా దృష్టంతా చుట్టుపక్కల వాళ్ల మీదే ఉంది. తెల్లారి గంట గడిచింది. 2వ గంట కూడా అయిపోయింది. పెట్టినంత పీకల దాకా మేసేసి అది అరిగిపోయాక అప్పుడు మీ ఆంధ్ర వాళ్లకు అసలు ఊరగాయలు పెట్టడం రాదు, వంటలు చేయడమే సరిగా చేత కాదు మీకు అంటూ విమర్శలు గుప్పించే మా ఇంటావిడ రాలేదు. నిన్న మీరిచ్చిన పచ్చడి ఎంత బావుందో, అసలు మా వాళ్లంతా దానికోసం కొట్టుకు చచ్చారనుకోండి. నాకంటే నాకు అంటూ మీరు జాడీ మొత్తం ఇచ్చేసినా మా వాళ్లు పెచ్చు మిగల్చకుండా తినేసేలా ఉన్నారు అంటూ పొగడ్తల్ని అడ్డుపెట్టుకుని మరికొంచెం పచ్చడి పింగించాలని చూసే పక్కింటి దుర్గమ్మగారు రాలేదు. నిన్న నేనిచ్చిన పచ్చడి బావుందా అని పని కట్టుకుని నేనే అడిగితే, బాగేమిటి ఓగేమిటి, తినడానికి ఏదో ఒక పదార్థం మీరిచ్చారు, మేం తినేశాం, ఇక ఇందులో ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంటుంది అంటూ అమృతాన్నైనా గడ్డి పరకలా తీసిపారేసే వెనకింటావిడ కూడా కనిపించలేదు. నాకు రాను ఆత్రం పెరిగిపోసాగింది. ఏమయ్యారు వీళ్ళంతా? నాలో నేనే చాలాసార్లు అనుకున్నాను. 2 సార్లు పక్కింటి వైపు, మరో 4 సార్లు వెనకింటి వైపు చూశాను. ఎవరూ కనపడలేదు. ఇంటావిడ సంగతేమైందో అనుకుంటూ పైకి వెళ్లడం కోసం మెట్ల వైపు నడవబోయాను. ఇంతలో స్పృహలో లేని ఆవిడ్ని చేతుల మీద వేసుకుని మోసుకుంటూ ఇంటావిడ కొడుకులిద్దరూ హడావిడిగా మెట్లు దిగుతున్నారు. వాళ్ల చేతుల్లో మా ఓనరు తోటకూర కాడలా వేలాడిపోతోంది. ఏమైంది? కంగారుగా అడిగాను. అర్ధరాత్రి నుంచి ఒకటే మోషన్స్, తగ్గుతాయనుకుంటే ఇది పరిస్థితి. హాస్పిటల్కు తీసుకెళ్తున్నాం చెప్పేసి ఆవిడ్ని తీసుకెళ్లి ఆటోలో కూలబడేశారు వాళ్ళు. క్షణాల్లో ఆటో కనుమరుగైపోయింది. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏమిటో పాపం. అసలైనా హఠాత్తుగా విరోచనాలు ఎందుకు పట్టుకున్నాయో అనుకుంటూ నిట్టూర్చాను. సరిగ్గా అప్పుడే దుర్గమ్మగారు మా ఇంటి ఓనరు ఫ్రెండ్స్ అన్న సంగతి గుర్తొచ్చింది. ఈ విషయం పక్కింటి ఆవిడకి చెబుదామని అటు నడిచాను. ఆవిడ్ని పిలిస్తే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. మీ అమ్మగారేరి? ఆరా తీశాను. హాస్పిటల్కి వెళ్లారా ఆంటీ అన్నాడు. ఖచ్చితంగా మా ఇంటావిడ కోసమే వెళ్ళుంటుంది. ఆవిడికి ఈ విషయం నాకంటే ముందే తెలిసిపోయి ఉంటుంది. అంచేత ఇక ఎందుకు ఏ హాస్పిటల్ అని అనడం అనవసరం అనిపించింది. గాఢంగా నిట్టూర్చి వెనక్కి తిరిగాను. మరోసారి వెనకింటి వైపు చూశాను. యథాప్రకారం తలుపులు మూసి ఉన్నాయి. అక్కడే ఉన్న వాళ్ళ పని మనిషిని అడిగాను. మా అమ్మగారికి ఒంట్లో బాగుండలేదు అని చెప్పింది. వేసవికాలం కదా, ఆరోగ్యం విషయంలో ఏదో ఒక లోపం తప్పదు అనుకుంటూనే లోపలికొచ్చేశాను. 1 కాదు 2 కాదు, వరుసగా 3 రోజులు గడిచిపోయాయి. మధ్యలో ఓసారి హాస్పిటల్కి వెళ్లి మా ఇంటి ఓనర్ని చూసొచ్చాను. ఆవిడెందుకు చాలా ముభావంగా ఉండిపోయింది. ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆవిడ అలా ఎందుకు ఉండిపోయిందో నాకు అర్థం కాలేదు. దాని గురించి ఆలోచిస్తూ తిరిగొస్తుంటే దారిలో మెడికల్ షాప్ దగ్గర పక్కింటి దుర్గమ్మ గారు కనిపించారు. నన్ను చూసి కూడా చూడనట్టే మొహం తిప్పుకుని వెళ్లిపోయింది. ఇక వెనకింటి ఆవిడ కూడా డిటో. నేను ఎన్నిసార్లు కనిపించినా నన్ను పలకరించే ప్రయత్నాలేవీ చేయలేదు. నేను మాట్లాడబోతే నా ప్రయత్నాల్ని సాగనివ్వలేదు. వాళ్లే కాదు, ఇంచుమించు చుట్టుప్రక్కల వాళ్ళందరూ అదే పరిస్థితిలో ఉండేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంతా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాలేదు. నేలా ఆలోచనల్లో ఉండగానే కేసరపల్లి నుంచి ఫోన్ అమ్మ చేసింది. ఫోన్లో అమ్మ గొంతు వినేసరికి నాకు ప్రాణం లేచొచ్చింది. అమ్మా, ఏమిటి సంగతి? ఆత్రంగా అడిగాను. మొన్న పట్టుకెళ్లిన దవడమెంతకాయ తిన్నారటే? మొట్టమొదట అమ్మ అడిగిన ప్రశ్న అది. అమ్మ గొంతులో ధ్వనించిన ఆందోళన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. లేదు, అంతా చుట్టుప్రక్కల వాళ్ళకి పంచిపెట్టడానికి సరిపోయింది నిట్టూరుస్తూ అన్నాను. వాళ్లంతా బావున్నారా? అమ్మ నోట్లోంచి తూటాలా దూసుకొచ్చింది ఆ మాట. ఆశ్చర్యపోయాను నేను. ఇదేం ప్రశ్న? అయోమయంగా అడిగాను. దవడమెంతికాయలో కల్తీ నూనె కలిసింది. ఆ కొట్టువాడు చూసుకోకుండా ఇచ్చేశాట. విషయం మొన్ననే బయటపడింది. వాడిచ్చిన నూనె వాడిన వాళ్లలో చాలా మంది విరోచనాలతో హాస్పిటల్లో చేరారట కూడా.
ఊళ్ళో పెద్ద గొడవే అయింది. అమ్మ చెప్పుకుపోతోంది. నాకు మాత్రం అమ్మ మాటలేవి బుర్రలోకి వెళ్ళట్లేదు. నా ఆలోచనలన్నీ మా దవడమెంతకై తిన్న ఇరుగు పొరుగుల చుట్టూనే ఉంది. అయితే ఇంటావిడ అపస్మారక స్థితికి, పక్కింటావిడ మొహం తిప్పుకోవడానికి, వెనకింటావిడ మాట్లాడకపోవటానికి కారణం మా దవడమెంతకాయేనన్నమాట. అనుకుంటుంటే నా గుండె గుబేలు మంది. రాత్రి ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఆ విషయమే చెప్పాను. పాపం, మన మెంతికాయ తిన్నవాళ్లందరూ ఏమనుకుంటారో ఏమో. దీని మూలంగా మనం అందరికీ శత్రువులం అయిపోయాం నిట్టూరుస్తూ అన్నా నేను. అయితే అయ్యాంలే, అందువల్ల మనకంతా లాభమే తాపీగా అన్నారు ఆయన. తెల్లబోయాను నేను. అదేమిటి? అయోమయంగా అడిగాను. ఈ దెబ్బతో మన ఊరగాయలంటే అందరికీ హడలు పట్టుకుంటుంది. అంచేత ఇక మళ్లీ సంవత్సరం మనం ఆవకాయ తెచ్చినా రుచి చూపించండి అని ఎవ్వరూ మనని అడగరు సరికదా. మనం తినమని బతిమలాడినా కూడా తినరు. అంచేత అంతా మన మంచికే వివరించారు ఆయన. అప్పుడు అనిపించింది, ఎదురింటి వాళ్ళు గౌరవంగా మనస్ఫూర్తిగా ఇచ్చింది పుచ్చుకుంటే మర్యాద. అంతే తప్ప 10 సార్లు పీడించి ఇచ్చేలా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. అలాంటి పద్ధతులున్న వాళ్లకి ఇలాంటి దవడమెంతికాయలే మంచి గుణపాఠాలు నేర్పుతాయని. కాగల కార్యం దవడమెంతికాయ తీర్చింది అనుకుంటూ గాఢంగా నిట్టూర్చాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.